శ్వేత. ఇప్పుడేంది? నీకిస్తే నాకు తిన్నీకుండవనా? అవును. సరే, నీకోసమైనా ఇంకో 2 సమోసాలు తెప్పిస్తా. నీదేమన్నా షాపా ఇంకో 2 సమోసాలు ఇప్పించేదానికి? సూడు ముసలి, ఎట్లా తెప్పిస్తానో. అయిపోతుందో. ఏంటి చూసిండ్రా సార్, ఇలా బల్లి పడింది సార్. సమోసాల బల్లి ఏంటి సార్? బల్లి సమోసా కంటే డబల్ సైజ్ లో ఉందంటే. సమోసాల పడ్డాక ఊరుకుంటదా సార్? ఉల్లిగడ్డలు క్యారెట్ ముక్కలు తిని బాగా బలిచినట్టుంది, అందుకే సైజు పెరిగింది. బల్లి ఉల్లిగడ్డలు సమోసాలు తిన్నాదా? అవు సార్. ఏం మాట్లాడుతున్నావే? వంటలో సమోసా అలాగే సార్. జరగ థ్యాంక్ యూ సార్. నో మెన్షన్ మేడం. అయ్యే సార్, సింహం సార్. మళ్ళీ ఏమైంది? ఏంది సార్ ఇది? సమోసాలో కుక్క వచ్చింది సార్. అవు సార్, చూడండి. తినే వాటిలో ఈగలు దోమలు పిల్లులు బల్లులు పడతాయంటే సరే అనుకున్నాను. ఇలా కుక్కలు నక్కలు పడతాయని ఇప్పుడే తెలిసిందే. అయినా కుక్క అంత చిన్నగా ఉందేంటి? సమోసాలో తిన్నీకేం లేక బొక్క చెక్కిపోయింది సార్. దీని లాజిక్ తగలయ్యా. ఇంకో సమస్య ఇవ్వడం బెటర్ సార్. ఈ ఘోరాలు చూసే కంటే ఇవ్వడమే బెటర్. ఇదిగో వంటలో ఇంకొక సమోసా. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. ఇంకోసారికి ఇట్లా కుక్కలు నక్కలు పడకుండా చూసుకోండి. గట్టనే మేడం. వామ్మో, తింటా అంది. ఇగో ఇవి నువ్వు తీసుకో. థ్యాంక్ యూ శ్వేత. నువ్వు తిను గీత. వీళ్ళిద్దరి మధ్యలో ఏముందో గాని ఒకళ్ళ కోసం ఒకళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు. అమ్మా, వాళ్ళ పనిష్మెంట్ ఇప్పిస్తానని చెప్పి సైలెంట్ గా ఉన్నావేంటి? ఏదో ఒకటి చెయ్యమ్మా. వాళ్ళతో తప్పు చేయించి నన్ను లీడర్ని చెయ్యమ్మా. అయ్యో, నేను అదే పని మీద ఉన్నానే. నువ్వు మాటి మాటికి లేచి ఇలా మమ్మీ మమ్మీ నరకు, అందరికి డౌట్ వస్తుంది. తొందరగా ఏదో ఒకటి చెయ్యమ్మా, లేదంటే నేనే ఏదో ఒకటి చేసేస్తా. అయ్యో, అంత సినిమా లేదు. నోరు మూసుకుని కూర్చో కూర్చో కూర్చో. నాకు తెలుసు నువ్వు అమ్ముకోవడానికి తెచ్చావని. ఆ సింహంగాడు విన్నాడంటే వాడికి తెలియకుండా మన చాక్లెట్ తెచ్చినందుకు మనకి పనిష్మెంట్ ఇస్తాడు. ఇదిగో, ఇవి తెచ్చింది ఫ్రీగా అమ్ముకోవడానికి కాదు. మరి ఎందుకు? ఇదిగో, దీంతో శ్వేతకి సినిమా చూపిస్తా. అబద్ధం. టికెట్స్ లేకుండా చాక్లెట్స్ తో సినిమా ఎలా చూస్తారమ్మా? నీ బొంద. సినిమా అంటే ఈ సినిమా కాదే. ఆ శ్వేతకి చుక్కలు చుక్కలు చూపిస్తా. పగలు చుక్కలు ఎలా కనిపిస్తాయమ్మా? అయ్యో, నోరు మూసుకొని కూర్చో. అవునే, అయితే ఇది ఎవరికి ఇవ్వబోతున్నా? ఇంకెవరికి? అదిగో కొంచెం కరోడ శ్వేతకి. ముందు దాన్ని ఏడిపిస్తే గానీ నాకు మనశ్శాంతి లేదు. ఇదిగో పిల్లలు, ఈ రోజు నా పుట్టినరోజు. అందుకే మీ అందరికీ చాక్లెట్లు పంచుతున్నాను.
ఏంటి ఈ రోజు నీ పుట్టినరోజా? అబ్బా, మర్చిపోయినారేట అత్తగోరు. ఈ చాక్లెట్ లో మత్తు పెట్టాను, అది తిని శ్వేత పడుకుంటుంది. అప్పుడు మీ నగలు దొంగతనం ఈజీ అయిపోతుంది. అయ్యో, నువ్వు సూపరే. అలాగే అత్తగోరు. అయ్యో కోళ్ళ మర్చిపోయినా. ఈ రోజు నీ పుట్టినరోజే కదా. పంచి అలాగే. సారా తీసుకోండి సారా. పుట్టినరోజు శుభాకాంక్షలు. పంచుకో పంచుకో. అలాగే అలాగే. ఇదిగో నీ కూడా. థ్యాంక్ యూ. అయ్యి ఎలకమో ఎలకమో. ఇదిగో నువ్వు కూడా తీసుకో. ఏంటి? వస్తున్నా. ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? మీరు నీళ్ళని పొదుపుగా వాడమంటే బాటిల్స్ ని జాగ్రత్తగా చూసుకోమనే కదా అన్నారు. ఈ శ్వేత చూడండి ఎలా చేసిందో. ఏంటి ఇది? తన్నేమనకండి సార్, తప్పంతా నాదే సార్. నీదా? అవును సార్, నాకు బాగా దాహం వేసి అందరి దగ్గర నీళ్లు లాక్కున్నాను. తాగాక బయట పడేయకుండా కింద పడేశాను. పాపం వాటిని శుభ్రం చేయడానికి శ్వేత వచ్చింది సార్. లాభం లేదు. చేసిన తప్పు ఎంత బాగా చెప్పేవే. నీకిచ్చిన 3 తప్పుల్లో ఒక తప్పు చేసేసావు కాబట్టి నీకు పనిష్మెంట్ తప్పదు. జైజాబా. అదేం తప్పు చేయలేదు సార్. నువ్వు అడ్డు రాకు శ్వేత, మీరు కొట్టండి సార్. ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేశారో చంపేస్తా. కూర్చోండి. రైట్ రైట్. ఈ కుంకల ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. చెప్తానేమి పని. అయ్యో కొంత బాగా మంటగా ఉందేటి. మండిపోతుంది, నాలుక పీకేసుకోవాలనిపిస్తుంది. అయ్యయ్యో, సమయానికి స్వీట్ కూడా లేకపోయిందేటి మంట తగ్గడానికి. స్వీట్ పెడితే మంట తగ్గుతుందా అండి? అవునమ్మా, కారానికి ఇరుగుడు తీపే కదా, అది పెడితే కాస్త తగ్గొచ్చు. ఉండండి, నేను తెస్తాను.
మీరు కొంచెం ఆ సీట్ లో కూర్చుంటారా? ఎందుకు? శ్వేతకి స్వీట్ పెడదామని. అదంటే ఎంత ప్రేమమ్మ నీకు. అలాగే పండు పండు దొంగ మొహల్లారా, చెప్తాను మీ పని. అరుసేవంటి సంపుతా. ఇప్పుడే కాస్త సద్దు మణిగింది. మళ్ళీ పొల్లలెట్టాలని చూసావు, అది ఊసేసిన చాక్లెట్ అక్కడే ఉంది. దాన్ని తీసుకొచ్చి నోట్లో ఎట్టేస్తాను, కారంతో చచ్చిపోతావు. ఏ సెంటిమెంట్ పండిస్తున్నారు అక్క చెల్లెళ్ళలాగా. ఉండండి, మీ పని చెప్తా. అమ్మ అత్తయ్య గారు, పార్టీ మార్చారా? చెప్తానుండండి మీ సంగతి. సార్ సార్ సింహా సార్, ఏంటి? మేం కూడా స్వీట్ తినచ్చా? స్వీటా? అవును. ఇదిగో వాళ్ళు తింటున్నారు కదా, మేం కూడా తినచ్చా అని అడుగుతున్నాను. ఏయ్! ఏయ్! బయట ఫుడ్ తినకూడదు అని చెప్పానా లేదా? నా కళ్ళు కప్పి తీసుకొచ్చారా? నీకిచ్చిన 3 తప్పుల్లో ఒక తప్పు చేసేసావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సార్, పనిష్మెంట్ నాకు ఇవ్వండి సార్. నీదా? అవు సార్, ఆ స్వీట్ తెచ్చింది నేనే. నువ్వా? అయితే చెయ్యి చెప్పవే. లేదు సార్, ఆ స్వీట్ నేనే తెచ్చాను సార్. కాకపోతే తినిపించమని దీనికి ఇచ్చాను సార్. దీని తప్పేం లేదు సార్, తప్పంతా నాదే సార్. చేసిన యదవ పని ఎంత ధైర్యంగా చెప్తున్నావే. నీకు ఇలా కాదు. జై జాపా జాపా జాపా. జాపా. సింహ ఇక్కడ కూర్చో. అమ్మా, నువ్వు సూపర్. అమ్మయ్యా, ఇద్దరితో చెరో తప్పు చేయించాను. ఇంకో 2 తప్పులు చేయిస్తే మా పండు టీం లీడర్ అయిపోతుంది. ఎస్. అయ్యో, ఎస్. అమ్మో, ఎక్కువ జాలి పడితే నగలు కొట్టేయటం కష్టం. నగల విషయంలో కాస్త కఠినంగా ఉండాల్సిందే. గీతా, గీతా, నువ్వు వెళ్ళి నీ సీట్లో కూసా. ఇల్లు ఇల్లు నీ సీట్లో పడుకో.
రాజశేఖర్ తన కూతురు ఫోటో పెట్టి మనవరాలకు పంపించాడనమాట. దీనికేమో తల్లంటే పడదాయే. గీత ఈ లాకెట్ చూస్తే విసిరి పారేస్తుంది. ఇప్పుడేం చెయ్యాలి? మనకెందుకు కొట్టేస్తే పోలా. కిడ్స్, బస్సు డాబా దగ్గర ఆగింది. టాయిలెట్కి వెళ్లాల్సిన వాళ్ళు దిగచ్చు, టీ తాగాలనుకున్న వాళ్ళు తాగొచ్చు. కానీ బస్సు మాత్రం 10 నిమిషాల కంటే ఎక్కువ ఆపను. తొందరగా పళ్ళు ముగించుకుని వచ్చేయాలి, సరేనా? పదండి. రాబా రండి రండి, వెళ్ళండి. వెళ్ళి అక్కడ కూర్చొని పోండి. నువ్వేంటి పదా. ఎవరైనా ఉన్నారా లోపల? రండి టీ తాగుదాం. సరిగాని ఆ చాక్లెట్ లో ఏం పెట్టారే అంతలా ఏడ్చింది పాపం ఆ శ్వేత. అందరికిచ్చిన చాక్లెట్ దానికి ఇచ్చాను అత్తయ్య గారు. నువ్వు నోర్మై, నీ నాటకాలు నా దగ్గర. లత, చేసిందేదో చేసావు. ఇక ఆ నగలు కొట్టేసేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉండాలి. జాగ్రత్త. అలా లేదంటే అది బ్యాగుతో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది. నగలు కొట్టేయాలని ఆశగానే ఉండిపోతుంది. అర్థమైందా? అత్తయ్య గారు, బాగా అర్థమైంది అత్తయ్య గారు. అత్తయ్య గారు, బస్సులో ఎవరు లేరు కదా, మీ పనులు మీరుండొచ్చు కదా అత్తయ్య గారు. నగలు కొట్టేయాలంటే ఇంతకంటే మంచి ఛాన్స్ ఇక్కడ రాదే. అలాగే నేను వెళ్ళి నగలు కొట్టేస్తాను. మీరిద్దరు ఇక్కడే ఉండి ఎవరైనా వస్తారని చూడండి. అత్తయ్య గారు, చూసింది చాలు, పదా. చింతామణి ఎక్కడికి? బస్సులోనా? కాదు సార్, నేను లోపల పర్స్ మర్చిపోయాను, తెచ్చుకుందామని. పర్సా? మరి అలా చెప్పా. సరే 10 నిమిషాలు ఇక్కడ ఆగుతుంది, తొందరగా వెళ్ళి తెచ్చుకో. అమ్మో, జబ్బంతా నలిగిపోయింది. అవే గా సమోసాలు ఎట్లా మాయమైనట్టు? ఆ వంట మనుషులు నీకు ఇచ్చిండ్రా లేదంటే అలా తినేసిండ్రా? లేదు పాపం వాళ్ళు ఇచ్చారు. ఇస్తే నీ కాడు ఉండాలి కదా. నాకు తెలిసి ఆ బట్టే బా సింహాగడ తినేసుంటాడు. లేదు పాపం సార్ని తిట్టకు, ఆయన తినలేదు. మరి మా పండక్క తీసుకుంది. పండునా? అవును. ఏం జరిగిందంటే అలా కింద పడేసి తాను తినలేదు, నన్ను తిననివ్వలేదు. అమ్మ మేకప్ దానా, ఎంత కుల్లే నీకు! నా ఫ్రెండ్ని తినకుండా చేస్తావా? పదవే. ఎక్కడికి? ఆ సింహం సార్ కాడికి పోయి పండు గురించి చెప్తాం. వద్దు శ్వేత, ఆయనకి తెలిస్తే పండక్కని చావగొడతాడు. అందుకే బస్సులో కూడా చెప్పలేదు. చల్ పాగల్ దానా, గా దయ్యం మీద జలబడతావేంది? నడు. ఎందుకు? అరే నిన్నేం కొరుక్కు తిన్నే. నడు తల్లి. శ్వేత, నువ్వు పండక్కను కొట్టనంటేనే వస్తా.
నేను చెయ్యెత్తి కొట్టా. ప్రామిస్? ప్రామిస్. పద. సరే పద. బస్సులో ఎవరు లేరు, నగలన్నీ కొట్టేస్తాను. చిక్కడెక్కడెక్కడ ఇదే సీటు. దీని బ్యాగ్ ఇక్కడెక్కడ చూశానే, ఎక్కడుంది? నేను వెళ్ళేటప్పుడు ఇక్కడే చూశానే, ఎక్కడ పెట్టింది? నగలు దొరికేసాయి.